మొదటిగా దేవాతి దేవుని వందనాలు. ఈ వాగ్దానాలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ వాగ్దానం: అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను. నేను మరొకసారి చదువుతున్నాను. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా నేనున్నాను. నేను యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, నీవు మొరపెట్టగా నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తావో ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంట. అంతేకాదు అక్కడ చెప్తా ఉన్నాడు, నీవు మొరపెట్టగా ఆయన అంటాడట, నేనున్నాను అని చెప్పి ప్రభు నీకు ఉత్తరం ఇస్తాడంట. అంటే మనం పిలువగా, మనం యేసయ్యని ఎప్పుడైతే పిలుస్తామో, హృదయపూర్వకంగా ఆయన ఎప్పుడైతే ఆహ్వానిస్తామో, అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన నువ్వు పిలిచిన వెంటనే ప్రభు నీకు జవాబిస్తాడు. నువ్వు ప్రార్థించిన వెంటనే ఆయన నీకేమిస్తాడండి? ఉత్తరం ఇస్తాడు. అంతేకాదు నువ్వు మొరపెట్టగా ఆయన ఏమంటాడు తెలుసా? నేను నీ దగ్గర ఉన్నాను అంటాడు. ఎందుకంటే చాలాసార్లు మనం మన అవసరతల కొద్దీ ఎవరెవరినో పిలుస్తూ ఉంటాం, కానీ ఎవరు మన సహాయానికి అక్కడికి రారు. కానీ ఒక్కసారి ప్రభు అయిన యేసయ్యను పిలిచి చూడు, ప్రభువు నీకు సహాయంగా నిలుస్తాడు. అంతేకాదు నీవు ప్రభువుని పిలువగా ఆయన నీకు ఉత్తరం ఇస్తాడట, నీకు జవాబిస్తాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అంతేకాదు నీవు మొర్రపెట్టగా ఆయన ఏమంటాడండి? నేనున్నాను, నీకు సహాయం చేస్తాను, నీకు తోడై ఉంటానని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఈరోజు అలా మనకు సహాయం చేయడానికి, మనల్ని అక్కర్లో ఆదుకోవడానికి ఎవరైనా ఉన్నారా అండి? అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. కానీ ప్రభువైన యేసయ్య నీకు తోడుగా ఉంటానని, అంతేకాదు నువ్వు పిలువగా నీకు జవాబిస్తానని, నువ్వు మొరపెట్టగా నేనున్నాను అంటానని ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. కనుక ప్రభువుని పిలిచే వారముగా ఉందాం, ప్రభువుకు మొరపెట్టే వారముగా ఉందాం. ఆయన దగ్గర నుంచి జవాబు పొందుకుని ఆయన మనకు తోడుగా ఉన్నాడని నమ్మకంతో ప్రభువుని వెంబడిద్దాం. ఈ వాగ్దానము దేవుడు మనందరి జీవితం పట్ల నెరవేర్చునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన: పరిశుద్ధుడు, ప్రేమమయుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుని ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలయ్యా. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, అవును తండ్రి, మేము పిలువగా నీవు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడవు, మేము మొరపెట్టగా నేనున్నాను అనే దేవుడవు ప్రభా. అవును తండ్రి, మనుషులైతే అయ్యా ప్రతి విషయంలో విడిచి వెళ్ళొచ్చు, కానీ నీవైతే ఏ విషయంలోనూ విడిచిపెట్టే దేవుడవు కాదు. నేనున్నాను అని వాగ్దానం చేసే దేవుడవు. నిజమే ప్రభా, వాగ్దానాలతో మా జీవితాలను మీరు నింపుతున్నారు, నీకు వందనాలు. ఇదిగో ఈ వాగ్దానాలు వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాలను నిండారులుగా దీవించి ప్రభా, నీవే సహాయం చేసి అయ్యా మేలు చేయమని యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.